అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరికొన్ని గంటల్లో స్థానిక నగారా మోగనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ముగించేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఖరారైపోయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఎవరెవరికి స్థానాలు కల్పించాలనే అంశానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ మరికొన్ని గంటల్లోనే ప్రస్తుతం ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా? రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నిజంగా నిలబడుతుందా లేదా వీగిపోతుందా? ఇప్పటికే ఈ అంశం పై హైకోర్టులో కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి అంశం ఈ రిజర్వేషన్ల అంశం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీసీ నేత ఆర్జేసీ కృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతో కాలంగా సుమారు 7 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా బీసీలు ఎదురు చూసినటువంటి ఒకే ఒక అంశం రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు. ఇంకా మేమెంతో మా వాటా అంత ఉంటే ఇంకా ఎక్కువ అడిగారు నిజానికి. కానీ 42%కి ప్రభుత్వం కూడా కొంత ఆమోదం తెలిపింది, సుముఖత వ్యక్తం చేసింది. ఈరోజు జీవో కూడా విడుదల చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేస్తున్నాం, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కాంగ్రెస్ కూడా నిరూపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మరికొన్ని గంటల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా లేదనే సందిగ్ధత మాత్రం చాలామంది బీసీల్లో నెలకొంది. మీరు ఏం చెప్తారు? జనరల్గా బీసీలకు సంబంధించి మేమెంతో మాకంత అనే నినాదంతో ప్రస్తుతం సమాజం అంతా కూడా ముందుకెళ్తుంది. ఇలాంటి సమయంలో సరే 55 నుంచి 42% ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే కనీసం 42% మరి మాట ఇచ్చిన ప్రకారం ఇస్తారు కదా అని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో మరి చూసాం, మన గవర్నమెంట్ కూడా ఈరోజు జీవో ఇచ్చింది. కానీ జీవో ఇచ్చినప్పుడు కూడా ఎక్కడో ఒక తెలియని ఒక భయాన్ని కలిగే విధంగా వాతావరణం ఉంది. ఎందుకంటే కోర్టులో చూసాం మనం, ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే మీరు ఎలా జీవో ఇచ్చారని చెప్పి ప్రశ్నించింది. అలాగే ఎంత బాధాకరం అంటే ఈడబ్ల్యూఎస్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మనం బీసీలను ఎవరు కూడా వ్యతిరేకించలే. ముందు వెనకబడితనాన్ని అర్థం చేసుకోవాలి, సామాజిక వెనకబడితనాన్ని. బీసీ అంటే సామాజికంగా వెనకబడిన వాళ్ళు. చాలామంది ఆర్థికంగా ఆలోచిస్తున్నారు, అది కాదు సామాజికంగా వెనకబడిన వాళ్ళకి మాత్రం రిజర్వేషన్స్ ఇస్తారు. అలాంటి సమయంలో 55% ఉన్నప్పుడు కూడా 42% ఇచ్చినప్పటికీ అంగీకరించాం. ఈరోజు ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10% ఇచ్చారు, వాళ్ళ ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ ఇచ్చారు. దానివల్ల ఏమైంది, మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్లో కనుక పరిశీలిస్తే ఈవెన్ బీసీల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే చాలా ఎక్కువ, అంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అవకాశం లభించింది. మరి అయినప్పటికీ కూడా ఎవరు కూడా కోర్టుకు పోలేదు, ఎక్కడ కూడా విప్లవాలు రాలేదు. ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు కనీసం 42% ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని మీద ఎవరు కూడా కోర్టుకు పోతే అది సరైన నిర్ణయం కాదు. అగ్రవర్ణాల్లో లేనిపోయింది కొంతమంది కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఇది సామాజికంగా వెనకబడితనం కాబట్టి అడుగుతున్నాం. కాబట్టి ఈ 42% తరపున ఇచ్చినటువంటి జీవోని ఎక్కడ కూడా నిలుపుదల చేయకుండా కోర్టు పరంగా కూడా కోర్టులో కూడా ఆలోచించాలి, వాదించే లాయర్లతో పాటు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం, ప్రధానంగా విజయసేన రెడ్డి ధర్మాసనం చాలా స్పష్టంగా అటు అడ్వకేట్ జనరల్ని కూడా పేర్కొంది ఈ న్యాయ విచారణకు సంబంధించి జరుగుతున్నటువంటి క్రమంలో. ఒకవైపు గవర్నర్ దగ్గర పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు పూర్తిగా పెండింగ్లోనే ఉంది, ఆమోదం తెలుపలేదు గవర్నర్. కానీ అప్పటికే మీరు ఎలా ఈ ప్రక్రియను అంతా కూడా పూర్తి చేశారు? 42% రిజర్వేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం కూడా విధించి ఉంది. కేవలం 50% లోపే రిజర్వేషన్లు ఉండాలి, కానీ ప్రస్తుతం దాన్ని కూడా క్రాస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ ఏ విధంగా విడుదల చేస్తారంటూ కూడా పరోక్షంగా ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ నిర్ణయం చేసినటువంటి న్యాయ విచారణని మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా బీసీలు ఇంకా ఆశాభావంతో ఉండొచ్చా? ఎందుకంటే ఇంకా న్యాయ విచారణ దశలో ఉన్నప్పటికీ, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైపోయి అధికారిక ప్రకటనలు విడుదలైన తర్వాత ఇప్పుడు పల్లెల్లో కొంత సందడి వాతావరణం బీసీలో నెలకొన్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఆ చిరకాల వాంఛ నెరవేరి మళ్ళీ దూరం అవుతుందన్నటువంటి ఒక భయాందోళన పరిస్థితి ప్రస్తుతం బీసీలో ఉన్నారు. నిజంగా ఏం జరగబోతుంది న్యాయ విచారణలో? మీరు చెప్పిన నిజంగా అంటే ప్రభుత్వం ఏపాటికి ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఉందేమో అనిపిస్తుంది. ఒకవైపు న్యాయమూర్తి గారు కూడా ఇది కరెక్ట్ కాదు, మరి ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే మీరు ఎలా జీవో ఇష్యూ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకోకుండా ప్రభుత్వం మీద ఈవెన్ కాంగ్రెస్ నుంచి కూడా బీసీల ఒత్తిడి ఉంది. అలాగే బీసీ మేధావులందరూ కూడా, అంటే రిటైర్డ్ జడ్జెస్ ఈశ్వరయ్య గారు కానివ్వండి, మేధావులందరూ కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. చాలామంది ఇంప్లీడ్ అయ్యారు, ఈవెన్ తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఇంప్లీడ్ అయ్యారు. అంటే ఒకవేళ ప్రభుత్వం మధ్యలో తప్పుకొని ఒకవేళ బీసీలకు అన్యాయం చేస్తే అనుకుంటే సమయంలో ఈ బీసీలకు సంబంధించిన న్యాయమూర్తులు కూడా, అంటే లాయర్స్ కూడా ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు కూడా వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక శాసనసభలో అంటే ఒక విధంగా ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మనకి మెయిన్ కదా. అలాంటిది 2 చోట్ల కూడా ఏకగ్రీవంగా తీర్మానం జరిగిన తర్వాత మళ్ళీ కోర్టుల రూపంలో మనకు అడ్డంకి రావడం సరైనది కాదు.
అది గవర్నర్ దగ్గర ఆగిందంటే రాజకీయ వైరుధ్యాలు కాంగ్రెస్ బీజేపీలు కాబట్టి ఆగాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉమ్మడి సభల్లో శాసనసభలో శాసన మండలిలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయమూర్తుల మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టే స్టే ఇవ్వలేదని అనుకుంటున్నాను. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంది. ఒకవేళ ప్రభుత్వం తేడా వస్తే ఖచ్చితంగా బీసీల అగ్రాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ కొని తెచ్చుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా ఆగే ప్రసక్తి అయితే లేదని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఒకవేళ హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోతే ఈ విషయంలో నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, అది రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంలో హైకోర్టు నుంచి ఒక అనుకూలత వ్యక్తం కాకపోతే, తీర్పు వ్యతిరేకంగా ఉంటే బీసీలు ఏం చేయబోతున్నారు, బీసీలు ఎటువంటి కార్యాచరణకు సిద్ధమవబోతున్నారు అనేది ముందుగా ప్రభుత్వంలోనే బీసీలకు సంబంధించి అందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే చాలా దూరం తీసుకెళ్లారు. బీసీలు ఇది సాధ్యం కాదేమో అనే ఒక ఆవేదన ఉన్నత సమయంలో ఆ ఎలక్షన్లో హామీ ఇచ్చి ఒక డిక్లరేషన్ పేరుతోటి హామీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి గెలిచారు. మళ్ళీ దాదాపుగా చూసాం మనం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టారు, కనీసం ఎటువంటి మంతనాలు చేయలేదు. మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్ పడ్డది, ఎక్కడ కూడా గవర్నర్ మీద ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు జీవో ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు, బీసీలందరూ కూడా పరిశీలిస్తున్నారు. కానీ బీసీ నాయకులందరూ కూడా పిలిపించుకున్నారు. బీసీ నాయకులు రకరకాల ఆలోచనలతో వాళ్ళకి సలహాలు ఇచ్చారు. ఆ సలహాల మేరకు ప్రభుత్వం పోకపోతే మీరు అనుకున్నట్టు ఒకవేళ కోర్టులో కనుక ఇదైతే మాత్రం బీసీ నుంచి తిరుగుబాటు అయితే ఖచ్చితంగా వస్తుంది. మొత్తంగా బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ల అంశం చాలా పెద్ద ఎత్తున సందిగ్ధత నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది, మరికొద్ది సేపట్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ తరుణంలో కొంత సందిగ్ధత క్షేత్రస్థాయిలో ఏర్పడింది. హైకోర్టు పరిధిలో న్యాయ విచారణ జరుగుతున్నటువంటి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, నిజంగా 42% రిజర్వేషన్లు బీసీలకు అందుతాయా, ఎన్నో దశాబ్దాల చిలకాల వాంఛ నెరవేరుతుందా, వేచి చూడాలి. ఇది వినియోగ నంగవుతూ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.